ఎవడో లేడు. సాధు చేయబడని గాడిద అంటే దాని అర్థం ఏంటి? ఇంతవరకు దాన్ని ఉపయోగించిన వాడు ఎవడో లేడు. ప్రజలో కానీ ఇప్పుడు అది ప్రభువుకు కావలసి ఉన్నది. నేను అంటున్నాను, ఈ పగటి వేళ మీతో మాట్లాడుతూ ఉన్నాను. నేనే కాదు, నువ్వు కూడా ఆయనకి కావలసిన దానివే. ప్రైస్లో నీవు కూడా ఆయనకి కావలసిన వాడివే. ప్రైస్లో ఆయన నిన్ను గనక పట్టుకుంటే నీ జీవితం అద్భుతంగా మారిపోద్ది. ఆ గాడిద పిల్లలకు వచ్చిన వైపు నీకు వస్తుంది. ప్రైస్లో మీ జీవితాలకు వస్తాయి, మీ జీవితాలు మారుతాయి, మీ బ్రతుకులు మారుతాయి. ఎప్పటి లేని వైభవం నీవు చూస్తావు. ప్రైస్లో హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, గమనించండి, ఈ రోజు నీతి స్థాపకుడు చెప్తున్నాడు. ఆయన ముందుగానే ప్రవక్త చెప్తున్నాడు ఆయనకి, ఇదిగో ప్రభు వస్తున్నాడు, ఆ రాజు వస్తున్నాడు. యెరూషలేము నివాసులారా సంతోషించండి, ఉల్లసించండి, గంతులు వేయండి. ఈ రాజు మామూలు రాజు కాదు, యుద్ధం చేసే రాజు కాదు. దీనికి ఒక అర్థం ఉంది. గుర్రం మీదకు వస్తే, గుర్రం మీద ఎక్కువ వస్తే ఆనాటి దినాల్లో యుద్ధానికి వచ్చినట్టు. గాడి ఎక్కువ వస్తే దాని అర్థం ఏంటో తెలుసా? శాంతి ఒప్పందానికి వచ్చినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు గమనించండి, గాడిదను ప్రభు అక్కడ వాడుకోవడానికి కారణము, నేను తీర్పు తీర్చడానికి వచ్చిన వాళ్ళను శాంతి స్థాపన చేయడానికి వచ్చిన వాడు. క్రైస్తవ నీతి స్థాపన చేయడానికి వచ్చిన వాడు. క్రైస్తవ సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చిన వాడు. క్రైస్తవ ఇదిగో మీ దోషాలన్నీ, ఈ గాడిద ఎలాగైతే నన్ను మోస్తుందో, మీ దోషాలన్నీ నా మీద మోసుకుని అదో ఆ కల్వరి కొండ మీదకి ఎక్కబోతున్నారు, శిలువ యాగం చేయబోతున్నారు. మీ పాపాలన్నీ ప్రక్షాళన చేయబడుతున్నాయి. క్రైస్తవ హల్లెలూయా. దానికి నేను వస్తున్నాను. మరి అక్కడ ఉన్న వారికి ఎలా తెలిసింది? ఈటిని పట్టుకో, ఖర్జూరు పట్టలు పట్టుకుని, చెట్టు కొమ్మలు పట్టుకుని ఊరేగింపుగా వస్తూ ఏమంటున్నారు? దావీదు కుమారుడికి చెప్పండి జయము, దావీదు కుమారుడికి జయము, ప్రభు పేరట వచ్చుచున్నవాడు స్తుతింపబడును గాక. హోసన్నా, 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 హోసన్నా అని కేకలు వేస్తూ ఉన్నారు. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడే రక్షించు. హోసన్నా అంటే ఏంటి? ఇప్పుడే రక్షించు. ఇప్పుడు ఆయన చూసి ఏమంటున్నారు? యేసయ్యా, యేసయ్యా, పాపంలో ఉన్నాం, పాప బ్రతుకుల్లో ఉన్నాం, మాకు విడుదల లేదు, మాకు స్వతంత్రం లేదు, మాకు స్వేచ్ఛ లేదు, ఆరాధించుకునే విధానం లేదు, ఆత్మతో సత్యంతో ఆరాధించే కాలం పోయింది. ఇప్పుడు మమ్మల్ని రక్షించు, మమ్మల్ని తప్పించు.